మిత్రులకి నా నమస్కారాలు. అదేవిధంగా ఈరోజు కాంగ్రెస్ అధిష్టానము నన్ను గుర్తించి నాకు ఇటువంటి ఉన్నతమైన డిసిసి పదవిని అప్పచెంపి నాకు ఒక బాధ్యతను ఇవ్వడం జరిగింది. మొట్టమొదటిసారి వాళ్ళందరికీ కూడా, పెద్దలకి, అధిష్టాన వర్గాన్ని అందరికీ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా ఏపీసీసీ అధ్యక్షుడు షర్బ్రహ్మ గారికి కూడా నా కృతజ్ఞతలు. బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో ఏ రకమైనటువంటి ఎంత అరాచకమైనటువంటి పరిపాలన జరుగుతుందో మనమందరం గమనిస్తున్నాము. అందులో భాగంగా రాజ్యాంగాన్ని కూడా తూట్లు పొడిచే కార్యక్రమాలు కూడా చేస్తున్నారు. కాబట్టి మేమందరం కూడా దీని మీద పూర్తిగా ఖండిస్తున్నాము. ఎందుకంటే పేద, బడుగు, బలహీన వర్గాలైనటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఒక జీవనోపాధి కోసం రాజ్యాంగబద్ధంగా కల్పించినటువంటి చట్టము ఎంజీఎన్ఆర్ఈజీఎస్. మహాత్మా గాంధీ పేరు మీద ఈ చట్టం ఉంది. ఇది కూడా తొలగించాలన్నటువంటి దురుద్దేశంతో ఈ చట్టాన్ని కూడా తీసేసి ఈ ఉపాధి హామీ పథకానికి కూడా తూట్లు పొడిచే కార్యక్రమాలు నేడు జరుగుతున్నది. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరూ దీన్ని గమనించాలి. పార్టీలకు అతీతంగా దీన్ని గమనించాలి. మేము దీని మీద పోరాటం చేయదలిచాము. కాంగ్రెస్ పార్టీ తరఫున పెద్ద ఎత్తున దీని మీద కార్యక్రమాలు చేయదలిచాము. కాబట్టి రేపు 11వ తేదీ ఆదివారము 9 గంటల నుంచి 5 గంటల వరకు చిత్తూరు నగరంలో మహాత్మా గాంధీ విగ్రహం వద్ద మేమందరూ కూడా ఒకరోజు నిరాహార దీక్ష చేయదలిచి పెట్టాము. దీనికి మీడియా మిత్రులు మీరందరూ కూడా సహకరించాలి. అదేవిధంగా ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున తరలి రావాలని మీ అందరినీ ఆహ్వానిస్తున్నాము. దీనిని దయచేసి మీరందరూ కూడా గమనించి పార్టీలకు అతీతంగా ప్రతి పార్టీ కూడా దీంట్లో మీరు పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసినదిగా మిమ్మల్ని కోరి ప్రార్థిస్తున్నాను. మీడియా మిత్రులకి అందరికీ నమస్కారం. ఈరోజు ప్రెస్ మీట్ క్లబ్కి రావడం ముఖ్య విషయం ఏమనగా, నూతనంగా ఎన్నికపడిన డిసిసి ప్రెసిడెంట్ రమేష్ గారికి నా యొక్క వందనాలు తెలియపరుచున్నాను. ఎందుకంటే ఉపాధి హామీ పథకం రేపటికి 11/1/2024 నాటికి 9 గంటల నుంచి 5 గంటల వరకు నిరాహార దీక్ష మేము గాంధీ విగ్రహం దగ్గర కూర్చుంటాము. కావున మేము పెద్ద ఎత్తున తరలించి వచ్చి దాన్ని జయప్రదం చేయాలని మేము మీతో మీడియాతో చెప్తున్నాము. నమస్తే. నా యొక్క నమస్కారాలు. నా పేరు గోవర్ధన్ రెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు. ఈరోజు మన జిల్లా అధ్యక్షుడిగా డి రమేష్ బాబుకి ఇవ్వడం, కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తాడనే నమ్మకంతో ఈ పదవిని అప్పగించారు. దీనివల్ల మా పార్టీ బలపడమే కాదు, ఇంకా జాతీయ స్థాయిలో కూడా ఈ మన చిత్తూరు జిల్లా పేరు ప్రతిష్టలు తేగలడని మేము ఆశిస్తున్నాము. ఆయనకి ఇచ్చిన దానికి గాను అధిష్టానానికి, కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. రేపు భారతదేశం మొత్తం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరు మార్చి, అంతేకాదు సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తాడే 60%ని తగ్గించి 40%కి తెచ్చి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాల్ని 60%, 60% ఇమ్మనడం దారుణం. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వాలు దీన్ని కోలుకోలేని దెబ్బగా, అంటే వీళ్ళ దగ్గర నిధులు లేవు, ఏదైనా సెంట్రల్ ఇవ్వాల్సిందే, హామీలైనా ఏమైనా వాళ్ళు లేకపోతే వీళ్ళు చేయలేరు. ఈ పథకాన్ని నిర్వీర్యం చేయడానికి చాలా గట్టిగా కృషి చేస్తాండే ఈ ప్రభుత్వాల్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ రేపు నిరాహార దీక్ష తెల్లారితో 9 నుంచి సాయంత్రం 5 వరకు విరామం లేకుండా, కూర్చున్న చోటు నుంచి లేకుండా చేసి దీని మీద ఇంకా ఈ రోజుతో కాదు, ఇంకా నెల రోజులు కానీ 2 నెలలు కానీ ఆ పథకాన్ని వాళ్ళు మార్చిన పేరుని
రద్దు చేసి ముందున్న పథకం పేరు పెడితే తప్ప మేము ఒప్పుకోము. ఈ కాంగ్రెస్ పార్టీ తరపున అందరం కూడా దీని మీద వ్యతిరేకించి సీరియస్ గా ముందుకెళ్తామని కోరుకుంటున్నాను.